ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ లో ఇప్పుడు అందరి ఫోకస్ ఒకే ఒక్క పేరు మీద ఉంది. ఆ పేరే పీఠాపురం వర్మ. గత ఎన్నికల్లో తన గెలుపు దాదాపు ఖాయమైనప్పటికీ పెద్ద మనసుతో ఆ సీటుని మన జనసేనాని పవన్ కళ్యాణ్ కోసం త్యాగం చేశారు. అప్పుడందరూ వర్మ త్యాగాన్ని బాగా మెచ్చుకున్నారు. ఆయనకు చాలా గౌరవం ఇచ్చారు. కానీ ఎన్నికలు అయిపోయాక పరిస్థితి మారింది. అప్పట్లో చంద్రబాబు ఇచ్చిన ఎమ్మెల్సీ హామీ ఇంకా నెరవేరలేదు. అంతేకాదు, జనసేనలోకి కొంతమంది వైసీపీ లీడర్లు చేరటంతో వర్మకు వ్యతిరేకంగా లోపల కొన్ని కుట్రలు జరుగుతున్నట్టు వాతావరణం కనిపించింది. నియోజకవర్గంలో ఆయనకు కొన్ని అవమానాలు కూడా ఎదురయ్యాయి. అయినా వర్మ ఒక్క మాట కూడా బయటపెట్టలేదు. పార్టీ పట్ల తన నమ్మకాన్ని వదలకుండా సైలెంట్గా ఎదురు చూశారు. తన కోసం కాకుండా పార్టీ కోసం, నాయకుడి కోసం ఓపిగ్గా ఉన్నారు. కానీ ఇప్పుడు సడన్ గా ఈక్వేషన్స్ మారిపోయాయి. వర్మకు ప్రభుత్వం నేరుగా 2 గన్మెన్లను కేటాయించడం పొలిటికల్ సర్కిల్స్ లో పెద్ద చర్చగా మారింది. ఎందుకంటే గన్మెన్ అంటే సాధారణంగా మంత్రులు, ఎమ్మెల్యేలు లేదా ప్రాణహాని ఉన్న వాళ్లకు మాత్రమే ఇస్తారు. కానీ వర్మ ఇప్పుడు చట్టసభ సభ్యుడు కాదు. ఆయనకు ఎటువంటి ముప్పు గురించి సమాచారం కూడా లేదు. మరి వర్మకు ఈ గన్మెన్లెందుకు? ఈ ఒక్క నిర్ణయమే ఆయనకు త్వరలోనే కీలక పదవి దక్కపోతోందని చెప్పే ఒక పెద్ద సిగ్నల్గా మారిపోయింది. దీనికి మరింత బలమిచ్చిన సంఘటన ఇటీవల వర్మ ఉండవల్లిలో చంద్రబాబు గారితో జరిగిన ఒక గోప్య భేటీ. ఆ భేటీ తర్వాతే ప్రభుత్వం ఆయనకు గన్మెన్లను కేటాయించడం యాదృచ్ఛికమా, లేక రాబోయే ఒక బిగ్ డెసిషన్కి ఇదొక సంకేతమా అనేది ఇప్పుడు అందరి మనసులో ఉన్న పెద్ద క్వశ్చన్. తెలుగుదేశం వర్గాలు మాత్రం చాలా కాన్ఫిడెంట్గా చెబుతున్నాయి. వర్మను త్వరలోనే ఎమ్మెల్సీగా చేసి క్యాబినెట్లోనూ ప్లేస్ ఇవ్వబోతున్నారు. ఆయన త్యాగానికి ఇదే సరైన గౌరవమని. మరి జనసేన వైపు నుంచి పవన్ కళ్యాణ్ కూడా వర్మకు తగిన గుర్తింపు రావాలని, ఆయన చేసిన త్యాగానికి రివార్డు తప్పకుండా దక్కాలని బలంగా కోరుకుంటున్నారని చెబుతున్నారు. ఇక ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్లో వర్మ అభిమానుల్లో ఒకే ఒక చర్చ. వర్మకు దక్కపోయేది ఏ పదవి? ఎమ్మెల్సీనా, లేక డైరెక్ట్గా మంత్రిత్వమా? చంద్రబాబు ఇచ్చిన హామీ నెరవేరబోతుందా, లేక ఇంకా కొత్త ట్విస్ట్ ఏదైనా మిగిలుందా అన్న సస్పెన్స్లోని రాష్ట్ర రాజకీయాలు చాలా ఉత్కంఠగా సాగుతున్నాయి.